ఇప్పటిదాకా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి హమాస్ది వార్తలు వింటున్నాం. భవిష్యత్తులో అది ఫేస్ చేయబోతున్నాం. హమాస్ తరహా దాడులకి పాకిస్తాన్ సిద్ధపడుతుంది. ప్రత్యక్షంగా చేయదు, పరోక్షంగా చేస్తుంది. హమాస్ వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఆడవాళ్ళని ఎత్తుకుపోతారు, అలాగే ఆడవాళ్ళ మీద ఒక్కసారిగా వచ్చి దాడి చేసి అత్యాచారాలు చేస్తారు, మనుషుల్ని చంపేస్తారు. చివరికి మొన్న చేసినటువంటిది పిల్లల్ని చంపి తల్లుల చేతన ఆహారం తినిపించారు, ఓవెన్లో పిల్లల్ని వేశారు. 3 ఏళ్ల పిల్లల్ని కూడా అత్యాచారాలు చేసిన రాక్షసులు వాళ్ళు. 70 ఏళ్ల వృద్ధురాలను కూడా అత్యాచారం చేసి నగ్నంగా తిప్పిన రాక్షసులు వాళ్ళు. ఎక్కడైతే సరిహద్దు ప్రాంతాలలో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేయడం వీళ్ళ అలవాటు, సైన్యం లేనటువంటి ప్రదేశాలు చూసి చేయడం వీళ్ళ అలవాటు. ఇప్పుడు ఆ హమాస్ పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం యుద్ధమే జరిగితే జనాలను చుట్టూ పెట్టుకుంటుంది, చిన్న పిల్లల్ని చుట్టూ పెడుతుంది, వృద్ధులని చుట్టూ పెడుతుంది, మహిళల్ని చుట్టూ పెడుతుంది. ఇప్పుడు మనం కనుక మిస్సైల్ దాడి చేస్తే మొన్న చేసినట్టుగా వాళ్ళు చచ్చిపోతారు, అయ్యయ్యో అని చెప్పేసి ఆ ఫోటోలన్నీ పెడతారు. అక్కడ కూడా అలాంటి దొంగ ఫోటోలు 100ల కొద్దీ పెట్టి ముస్లింలను రెచ్చగొడతారు. ఇక్కడ ఈ దేశంలో ఉన్న ముస్లింలు కూడా అలాంటి ఫోటోలు చూపెట్టి రెచ్చగొట్టేటటువంటి చర్యలకి పాల్పడతారు. భవిష్యత్తులో అప్రమత్తంగా ఉండాల్సింది పాకిస్తాన్. హమాస్ ఇప్పుడు సరికొత్తదైనటువంటి ప్రమాదకరమైనటువంటి శత్రువు అన్న విషయం.